విశాఖ ఉక్కు ఉద్యమం కీలక దశకు చేరుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునేందుకు ఉక్కు సంకల్పంతో కార్మికులు పోరాడుతున్నారు. సాగర నగరంలో 2 చోట్ల టెంట్లు వేసుకుని మరీ రిలే దీక్షలు కొనసాగిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం ఆయన ప్రధాని మోదీని కలుసుకుని చర్చించే అంశాల అజెండాలో విశాఖ ఉక్కు కూడా ఉంది. దానికి సంబంధించి ఆయన ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తరపున విశాఖ ఉక్కు విషయంలో ఎలాంటి డిమాండ్ కేంద్రం ముందుంచబోతున్నారన్న ఉత్కంఠ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉంది. వేలాది మంది ఉక్కు కార్మికులు ఇప్పుడు చంద్రబాబుపై ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకు అంతకంటే వేరే గత్యంతరం కూడా లేదు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిన నేపథ్యంలో విశాఖ ఉక్కులోని అందరు ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇటీవలే కార్మిక సంఘాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యాయి. విశాఖ ఉక్కు ప్రైవేటు కాకుండా చూడాలని వారు కోరారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆనాటి ఉద్యమంలో చనిపోయిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ పరిశ్రమను కాపాడాలని భావోద్వేగానికి గురయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత సైల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీరాజు కూడా మరోవైపు రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కుని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ సంస్థలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తూ ఆయన కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే అన్ని వర్గాలు హర్షిస్తాయని అంటున్నారు. అయితే విలీనం లేకుండా విశాఖ ఉక్కును సొంతంగానే నడపాలన్న డిమాండ్ కూడా కార్మిక సంఘాల నుంచి వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రయత్నాలు కీలకమవుతాయి. ప్రధాని మోదీని కన్విన్స్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తారా? అలా చేస్తే ఆయన వైపు నుంచి వినిపించే డిమాండ్స్ ఏంటని కార్మిక సంఘాలు చర్చించుకుంటున్నాయి. గత జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైందని, విలువైన భూముల విక్రయానికి ప్రయత్నించిందని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు బంతి టీడీపీ కోర్టులో ఉన్న తరుణంలో విశాఖ ఉక్కును కాపాడే సత్తా కూటమి ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే 1996 తర్వాత ప్రైవేటీకరణ అన్నది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పక తప్పదు. కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఇటీవలే ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆగదని నర్మగర్భంగా ప్రకటించింది. మరి ఇన్ని ఇబ్బందుల నడుమ ప్రధాని మోదీని కన్విన్స్ చేయటం మామూలు విషయం కాదు. కప్పదాటుగా ఏదో చిన్న కాగితం ఆయన చేతిలో పెట్టి వచ్చేస్తే మాత్రం కార్మికుల పొట్ట కొట్టినట్లే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.